హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తున్నాను. ఈ ఫోటోలో ఉన్న ఆయన చూడండి, ఆయన పేరు కేపీ రామస్వామి. విన్నారా ఎప్పుడైనా? అలాగే మన దేశంలో అగ్రశ్రేణి ఫ్యాబ్రిక్ తయారీ కంపెనీల్లో ఒకటైన కేపీఆర్ మిల్ లిమిటెడ్ ఈ కేపీ రామస్వామి గారిది. ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే ఒక చిన్న సంఘటన చెప్పాలి. సుజిత్ కుమార్ ఇన్ఫోసిస్ సంస్థలో హెచ్ఆర్ బిజినెస్ లీడర్. 4 ఏళ్ల కిందట ఆయనకు ఫోన్ వచ్చిందంట. ఓ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఉంది, గెస్ట్గా వస్తారా అని. ఓకే అన్నారు. అతను తీరా అక్కడికి వెళ్ళాక అవాక్ అయిపోయాడు. అంటే పట్ట ప్రదానం చేసేది ఏ కాలేజీలోనో ఉంటుందనుకుంటే అదే ఒక స్పిన్నింగ్ మిల్లులో ఉంది. ఆ రోజు డిగ్రీలు తీసుకున్న వాళ్ళందరూ మహిళా కార్మికులేనంట. సుజత్ని మరింత ఆశ్చర్యపరుస్తూ ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా అక్కడే జరుగుతున్నాయంట. దీని అంతా ఏంటో ఇప్పుడు ఆ కథ ఏంటో చూద్దామా? కేపీఆర్ మిల్ లిమిటెడ్ మీకు చెప్పాను కదా, కోయంబత్తూరులో ఉంది. ఇది H&M, మార్క్స్ అండ్ స్పెన్సర్స్, వాల్మార్ట్ వంటి టాప్ విదేశీ బ్రాండ్లకి రెడీమేడ్ వస్త్రాలని ఎగుమతి చేస్తుంది. ఈ ఏడాది సుమారు 30,000 కోట్ల రూపాయల మార్కెట్ విలువను అందుకుంది. ఏటా 6,000 కోట్ల దాకా ఆదాయం సాధిస్తోంది. భారత్లోని టాప్ 500 లాభదాయక కంపెనీల్లో ఒకటి ఫార్చ్యూన్ జాబితాలో స్థానం పొందింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు కేపీ రామస్వామి గారు. మన దేశంలోని 100 మంది కుబేరుల్లో ఒకడిగా ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది. ఈ గుర్తింపుకి కారణం తన సంస్థలో పనిచేసే మహిళా కార్మికులే అని బలంగా నమ్ముతారు ఆయన. అందుకే వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఉచితంగా చదివిస్తున్నారు. 10వ తరగతి పాస్ అయి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేత పీజీలు చేయిస్తున్నారు. కంప్యూటర్స్తో పాటు సాఫ్ట్వేర్ స్కిల్స్ కూడా నేర్పించి వాళ్ళ సంస్థల్లోనే పదోన్నతులు కల్పిస్తున్నారు. బయటికి వెళ్ళాలనుకునే వారి కోసం పేరున్న సంస్థలను ఆహ్వానించి కంపెనీ ప్రాంగణంలోనే క్యాంపస్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు. డబుల్ డిగ్రీలే కాదు, బిఎడ్, నర్సింగ్ వంటి వృత్తి విద్యా కోర్సులు ఆ సంస్థలో నేర్పిస్తున్నారు. ఎస్ఐ గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు కూడా సిద్ధం చేయిస్తున్నారు. అలా గత 25 ఏళ్లలో తన సంస్థ ద్వారా సుమారు 42,000 మంది అమ్మాయిలు చదివించారంటే రామస్వామి గారు ఎంత గ్రేట్ అయిన విషయం అండి. వాళ్లలో 10,000 మంది దాకా పట్టభద్రులయ్యారు. పోలీసులైన వాళ్ళు, తమిళనాడు గ్రూప్స్ పరీక్షల్లో నెగ్గిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఐటీ ఉద్యోగాల్లో చేరిన వాళ్ళైతే కొల్లలు చెప్పవసరం లేదు. అసలు ఇదంతా ఎప్పుడు ప్రారంభమైందంటే 1998లో మొదలైంది. అదేంటో చూద్దామా? కేపీ రామస్వామి గారిది ఈరోడులోని కలియంపుత్తూరు అనే కుగ్రామం. వ్యవసాయ కుటుంబం వాళ్ళది. 4 మగపిల్ల, ఈయన పెద్దవాడు. చదివించే స్తోమత లేక ఆయన వ్యవసాయ పనుల్లోకి దింపారు తల్లిదండ్రులు. దాంతో అతను పొలం పనులు చూసుకుంటూ తన 3 తమ్ముళ్ళని ప్రయోజకుల్ని చేశారు. రాను రాను సాగులో నష్టాలు అధికం కావడంతో రామస్వామికి దాన్ని వదిలేయక తప్పలేదు. 1971లో 8,000 రూపాయలు అప్పు తెచ్చి రెండో తమ్ముడితో కలిసి 4 స్పిన్నింగ్ మిషన్లతో చిన్నగా వ్యాపారం మొదలెట్టారు. రోజు కేవలం 3-4 గంటలే నిద్రపోతూ అలా కష్టపడుతూనే ఉండేవాళ్ళు. 3వ ఏట నుంచి అది లాభాల బాట పట్టింది. 4 ఏళ్ల తర్వాత అప్పటికే ఎంఎస్సి చదువుకున్న రెండో తమ్ముడిని, సిఏ చేసిన మూడో తమ్ముడిని అలా పార్ట్నర్లుగా చేసుకొని 1984లో కేపీఆర్ మిల్లుని ఆయన స్థాపించారు. కోయంబత్తూరు నుంచి విదేశాలకి ఫ్యాబ్రిక్ ఎగుమతి చేస్తుండేవారు. 10 ఏళ్లలో అది 3 పువ్వులు 6 కాయలు అయింది. రామస్వామిని బడా పారిశ్రామికవేత్తని చేసింది. 1994లో భారీ స్పిన్నింగ్ మిల్లుని నిర్మించారు. 3 ఏళ్ల పాటు అది బాగానే సాగింది, కానీ ఆ తర్వాత కార్మికుల సమ్మెతో పనులు నిలిచిపోయాయి. అప్పుడే అందులో పనిచేస్తున్న మహిళలు ఆయన్ని ఆదుకున్నారు. ఊళ్ళో చదువుకునే స్తోమత లేక ఇంటి చాకరీ చేస్తున్న యువతుల్ని పనిలోకి తీసుకునేవారు అతను. చుట్టుపక్కల 4 జిల్లాల నుంచి అలా పనులకు వచ్చిన అమ్మాయిలకి అన్ని రకాల భద్రత కల్పించి చక్కటి హాస్టలు, భోజన వస్తువులు సమకూర్చారు. ఆ తర్వాత ఏడాది ఒక అమ్మాయి ఏడుస్తూ అతని దగ్గరికి వచ్చి, నేను చదువుకుంటానంటే డబ్బులు లేవు అని అమ్మా నాన్నలు ఇక్కడికి పంపించేశారు, మీరు నాకేమైనా సాయం చేస్తారా అని అన్నదంట. ఆ ఒక్క అమ్మాయినే కాదు, అప్పుడు అతని దగ్గరున్న పనిచేస్తున్న 400 మంది మహిళల్ని చదివించాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారట అతను. ఆ ఏడాదే టీచర్లను నియమించారు. 3 ఏళ్ల తర్వాత గ్రాడ్యుయేట్లైన 20 మంది వచ్చి ఆశీర్వదించమంటూ కాళ్ళపై పడితే ఆయనకు కన్నీళ్ళు ఆగలేదట. రామస్వామి గారు అంత గొప్పవాళ్ళు.
ప్రస్తుతం కేపీఆర్ మిల్స్కి 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిల్లో 30,000 మంది మహిళా కార్మికులు ఉంటే అందరూ ఏదో ఒక కోర్సు చదువుకున్న వాళ్లే. వాళ్ళ కోసమే 72 మంది లెక్చరర్లని నియమించుకున్నారంట ఈ సంస్థ. కంపెనీ ప్రాంగణంలో ఏటా స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. టాప్ 20 ర్యాంకులు వచ్చిన వాళ్ళని ఫ్లైట్లలో తీసుకెళ్ళి మరీ గవర్నర్ చేత డిగ్రీలు ఇప్పిస్తారు. పనిచేసినందుకు జీతము ఇచ్చి చదువు నేర్పిస్తున్న చైర్మన్ రామస్వామి గారిని ఇక్కడ పనిచేసే ప్రతి అమ్మాయి అప్ప అంటే నాన్న అని పిలుస్తుంది. ఎంత గొప్ప విషయం అండి. సంపాదించడం అందరూ సంపాదిస్తారు, కానీ దాన్ని ఇంత మంచి సద్వినియోగం చేసి ఎందరో ఆడపిల్లలకి జీవితాలనిచ్చిన రామస్వామి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఎంతటి స్ఫూర్తిదాయకమైన మనిషి రామస్వామి గారు. నిజంగా చేతులెత్తి ఆయనకి మొక్కాలి. ఇలాంటి మానవత్వం ఉన్న ఒక మంచి వ్యక్తుల జీవిత చరిత్ర వింటూ ఉంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందో చెప్పలేం. మీరు కూడా ఈ వీడియోను చాలా ఆనందిస్తున్నారని నేను అనుకుంటున్నాను. నిజంగా మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు.